రవీందర్ ఒకవైపు హామీలేవి అమలు కాక నిజంగా వ్యవసాయాలు చేసుకోలేని పరిస్థితి, ఏ పనులు కూడా సజావుగా సాగని పరిస్థితి. ఇంకొక వైపు ఈ గ్రామ సభల్లో పరిస్థితి ఎట్లా ఉందనంటే ప్రభుత్వం ఏమీ చేయలేదనే విషయం ప్రజలకు తేటతెల్లం అయిపోయింది. ఇంతకాలం మమ్మల్ని మభ్యపెట్టిండ్రు, మోసం చేస్తున్నని ప్రజలంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ గ్రామాల్లో ఎటువంటి వాతావరణం అంటే ఒక ఘర్షణ వాతావరణం అనేది మనం ఇవాళ గ్రామ సభలో చాలా క్లియర్గా చూసినాం. కామారెడ్డిలో కావచ్చు, తుజాల్పూర్లో నిజంగా ఒక తిరుగుబాటునే ప్రజలు చేసిన సందర్భం కనిపిస్తుంది. రైట్స్ వచ్చా నిన్నటి సీనే మళ్ళా ఇవాళ రిపీట్ అయిందని చెప్పొచ్చు. దాదాపుగా ఓ భయంకరమైన వాతావరణం, భయానకమైన వాతావరణం, సభలలో గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం సభలు స్టార్ట్ కాగానే పెద్ద ఎత్తున అధికారులు లిస్ట్ అవుట్ చేసిన సమయంలో, వాళ్ళ పేర్లు చదువుతున్న సమయంలో ఇబ్బందికరమైన వాతావరణం రావడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలం ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ కనుసలనలో మెలిగే వ్యక్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఉంటే చాలు 4 పథకాలకు వాళ్ళ పేర్లే మాటికి రిపీట్ అవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలైన లబ్ధిదారులు, బెనిఫిషియర్లు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాల వల్ల అత్యంత దారుణమైన పరిస్థితి ఎదుర్కోవడం జరిగింది. మొత్తానికి ఇక్కడ తుజాల్పూర్ గ్రామం కానీ, అట్లు పిట్ల మండలం ధర్మారం గ్రామంలో కానీ, అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోతే కానీ, వేల్పూర్ మండలంలోని అనేక గ్రామాలు, బోధన్ నియోజకవర్గంలోని భవానీపేటతో పాటు బెలాల్ ఈ తాండాతో పాటు మిగతా గ్రామాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. అటు బాన్స్వాడ నియోజకవర్గంలోని, అదేవిధంగా ఇబ్రాహీంపేట, అదేవిధంగా నర్సుల్లాబాదు, పోచారం, ఈ గ్రామాలలో ముఖ్యంగా లబ్ధిదారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులను ఏదైతే బెనిఫిషియర్స్ కు సంబంధించిన పేర్లు చదువుతున్నారో ఆ సమయంలో అధికారులకు, బెనిఫిషియర్స్ కు, అదేవిధంగా ఈ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారి మధ్య ఒక అగాధమైన వాతావరణం ఏర్పడింది. గందరగోళమైన పరిస్థితులు కూడా నెట్టుకురావడ్డాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే గ్రామ సభలో మొత్తానికి అధికారులు కూడా ఈ సభకు ఇంట్రెస్ట్ చూపెట్టలేడు. 10 గంటలకు స్టార్ట్ అవుతాయని చెప్పినటువంటి సభలు ప్రజలు వచ్చి సభలో కూర్చున్న దాదాపు 12 గంటల పరిసర ప్రాంతాల్లో అధికారులు వచ్చి సభలో కూర్చుండటంతో ఆ గ్రామస్తులు ఎవరైతే వచ్చిన వారు ఉన్నారో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు పని పాట లేదా, మీరు ఎప్పుడు వస్తామని చెప్పారు, మీరు ఎప్పుడు వచ్చారు, 10 గంటలకు వస్తారని చెప్తే మేము 9 గంటలకు వచ్చి కూర్చున్నామని అధికారులు నిలదీసిన సందర్భం. ముఖ్యంగా అధికారులు ఈ సభల పట్ల ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడమే ప్రధాన కారణంగా కనబడుతుంది. ఇక సభలలో ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, పిసిసి అధ్యక్షుడు స్వయాన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ హోదాలో నిజామాబాద్ అర్బన్ నుంచి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రాతినిధ్యం జిల్లాకు వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒక ఇన్ఛార్జి మంత్రి ధ్రువపల్లి కృష్ణారావుతో పాటు 4 ఏవైతే ప్రధానమైన కార్పొరేషన్లు ఉన్నాయో ఆ కార్పొరేషన్లకు సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా 5 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 4 ఈ ప్రాంతానికి సంబంధించిన జిల్లా నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న వారు ఉన్నారు. కానీ ఏ ఒక్క రోజు నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క గ్రామ సభలో వీరు కనిపించకపోవడం శోచనీయంగా భావించవచ్చు. అంటే సభలకు వీళ్ళంతా వస్తే తిరగబడతారు, తరిమి కొడతారనే భయంతో ఇప్పటి వరకు నేరుగా ఈ సభలలో ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, జిల్లా స్థాయి చైర్మన్లు కానీ ఏ ఒక్కరు కూడా నేరుగా పాల్గొనకపోవడమే అందుకు నిదర్శనం అని చెప్పారు. అంటే సభలకు వస్తే ఖచ్చితంగా తప్పు చేశాము, తప్పు జరుగుతుంది, ప్రజలు తిరగబడతారు, మా దగ్గర సమాధానం లేదు కాబట్టే వాళ్ళు రావట్లేరు అని భావన ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతుంది. అయినప్పటికీ ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లను లిస్ట్ అవుట్ లో ఒక 10 రోజుల ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన లీడర్ల చేతులకు ఈ లిస్ట్ వచ్చింది. ఆ లిస్టులే కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఇంట్లోనే ఆ లిస్టు తయారైంది. నామమాత్రకంగా చదువుతున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినబడ్డాయి. ప్రజలు కూడా అదే రకంగా భావించారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా పిట్ల మండలం ధర్మారం గ్రామంలో ఈ గ్రామస్తుల మధ్య ఒక అగాధమైన పరిస్థితి ఏర్పడింది. 2 రైతులే, కానీ గ్రామ సభలో బెనిఫిషియర్ నేమ్ లో ఒక అర్హుడు కాని వ్యక్తి పేరు అందులో పేరు రావడంతో గ్రామస్తులు 2 మధ్య తిట్టుకున్నారు. ఇబ్బందికరమైన వాతావరణం అయింది. ఈ నేపథ్యంలో అటు గ్రామస్తులు జోక్యం చేసుకొని, పోలీసులు జోక్యం చేసుకొని వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేశారు. అంటే గ్రామ సభలు పెట్టి ప్రజల మధ్య ఒక అగాధం సృష్టించే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. పచ్చగా ఉన్న పల్లెల్లో చిచ్చు లేపే ప్రయత్నము,
బహిరంగంగానే కనబడుతుంది. పోలీస్ పహారాల మధ్య ఇవాళ సభలు నడవడమే అందుకు నిదర్శనంగా కనబడ్డ పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమన్నప్పటికీ నిన్న సెకండ్ రోజు జరిగిన విషయాలే మళ్ళీ అవి పునరావృతం అవుతున్నాయి. బెనిఫిషియర్స్ ఏమో ముఖ్యంగా ఏదైతే పట్టణ ప్రాంతాలు ఉన్నారో పట్టణ ప్రాంతాలు ఉన్నటువంటి వారికి ఇది ఆత్మీయ భరోసా కార్యక్రమం చేపట్టారు. ఆత్మీయ భరోసా ఏదైతే జాబ్ కార్డు లింక్ చేశారో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే జాబ్ కార్డు పట్టణ ప్రాంతాల్లో ఉండవు. ఇక్కడ సభా సమావేశాలు ప్రధానంగా యువకులు కానీ మధ్యతరగతి సంబంధించిన పేద రైతులు కానీ ప్రధానంగా ప్రశ్నించిన సందర్భం స్పష్టంగా కనబడింది. స్వేచ్ఛ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా.